అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే భరత్, సుధాకర్ ఆలోచనలతో ఇంట్లోనే కూర్చున్నారు. వాళ్ళ బంధువుల్లో ఒక ఆయన వచ్చి ఇద్దరిని పలకరించి ఎదురుగా ఉన్న తారా ఫోటో దగ్గర పూలదండలు పెట్టారు. సారీ సుధాకర్, నేను ఊర్లో లేను. ఇప్పుడే విషయం తెలిసింది. అయినా ఏంటయ్యా ఇది? పిల్ల పెళ్లి చేస్తున్నామని ఫోన్ చేసి చెప్తే సంతోషించాం. ఊర్లో లేకపోవటం వల్ల పెళ్ళికి రాలేదు. పక్కింటి ఆయన చెప్పాడు పెళ్ళిలో జరిగిన దాని గురించి. ఎంత పద్ధతిగా పెంచారు పిల్లల్ని. కానీ వాళ్ళు ఇలా చేస్తారనుకోలేదు. ప్రేమ అంటూ పరిగెత్తే చివరికి ఏం సాధించింది? మీ పరువుతో పాటు ఆ పిల్ల ప్రాణం కూడా పోయింది. అందుకే అంటారు పిల్లల్ని పంజరంలో పెంచకూడదు అని. ఆయన మాటల్లోని వెటకారం అర్థమైన భరత్ కోపంతో చూస్తూనే దండం పెట్టాడు, వెళ్ళి రమ్మన్నట్టుగా. దాంతో ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన. వెంటనే భరత్ కోపంగా తారా ఫోటోను తీసి నేలకేసి కొట్టాడు. పెళ్లి పందిట్లో మన పరువు మొత్తం ఆ మంటల్లో కలిపేసిందన్నయ్య ఇది. చూడు, మన ముందు తల ఎత్తలేని వాడు కూడా పరామర్శ పేరుతో వచ్చి వెక్కిరించి వెళ్తున్నారు. చచ్చి బ్రతికిపోయింది, లేదంటే నేనే చంపేసేవాణ్ణి అని భరత్ కోపంగా అరిచాడు. దాని ప్రాణాలు తీసింది కూడా నువ్వే కదా భరత్ అని చాచా అనేసరికి ఇద్దరూ ఆయన వైపు చూశారు. ఇన్ని రోజులు మీరేం చేసినా సమర్థిస్తూ వచ్చాను, కానీ కన్న బిడ్డని చంపిన పాపం ఊరికే పోదు. ఆ ఉసురు మిమ్మల్ని వదిలిపెట్టదు, సర్వనాశనం చేస్తుంది అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయారాయన. సంజు, నిన్ను చంపినవాడు చచ్చాడు. నీ చావుకి కారణమైన ఆ తార కూడా చచ్చింది. కాదు, నేనే చంపించాను. ఇప్పుడు నీ ఆత్మ శాంతించింది అనుకుంటున్నాను. నిన్ను నా రాజకీయ వారసుని చేద్దామనుకున్నాన్రా, కానీ ఇలా అర్ధాంతరంగా చచ్చిపోతావనుకోలేదు అంటూ ఏడుస్తున్నాడు హరీష్ రావు. అప్పుడే భరత్ లోపలికి వస్తూ కనిపించడంతో కన్నీళ్లు తుడుచుకొని సోఫాలో కూర్చున్నారు. ఏంటి కమిషనర్, ఇలా వచ్చారు? మా అన్నయ్య మిమ్మల్ని కలిసి రమ్మన్నారు. మీరు చెప్పినట్టే తారాని మీకు అప్పగించాం. మీరు నా మీద వేసిన ఎంక్వైరీ కమిషన్ని రద్దు చేయండి. హరీష్ రావు ఆలోచిస్తూ భరత్ వైపు చూశాడు. వీడికున్న ఇన్ఫ్లుయెన్స్కి ఫ్యూచర్లో మనకి ఉపయోగపడతాడు అనుకుంటూ, సరే అదంతా నేను చూసుకుంటాను. అసలే పెళ్లి పందిట్లో పరువుపై కుమిలిపోతున్నారు. ఇప్పుడు ఉద్యోగం కూడా ఉడితే ఏమైపోతారు అని జాలిపడి ఇదంతా చేస్తున్నాను, అది గుర్తుపెట్టుకో భరత్. థ్యాంక్ యూ సార్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భరత్. మినిస్టర్ తనలో తనే నవ్వుకుంటాడు. విఠల్ అంటూ లోపలికి వచ్చింది నందిని. ఏమైందిరా, ఎందుకు అర్జెంటుగా రమ్మన్నావు? సూర్య భరత్ని చంపడానికి వెళ్తానని పట్టుబట్టాడు. నేనెంత చెప్పినా వినిపించుకోవడం లేదు నందు. నువ్వైనా ఆపుతావని. ఈ సమయంలో వాడిని మనం ఆపలేం. అమ్మ ద్వారానే వాడు అక్కడికి వెళ్లకుండా చేయాలి అంటూ సూర్య గదిలోకి వచ్చింది. గన్ తీసి పాకెట్లో పెట్టుకుంటూ వెనక్కి తిరిగిన సూర్య నందిని చూసి ఆగిపోయాడు. సూర్య, ఇప్పుడు అక్కడికి వెళ్ళడం అవసరమా? నేనేమీ తారా దగ్గరికి వెళ్ళడం లేదు. మిగిలిపోయిన పనిని పూర్తి చేయడానికి వెళ్తున్నాను. అది కాదురా, అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావు. వెంటనే మళ్ళీ రిస్క్ చేయడం అవసరమా? రిస్క్ అంటూ ఆగిపోతే ముందుకు వెళ్ళలేను నందు. నాకేం కాదు, భయపడకు అంటూ బయటికి వచ్చేసరికి సులోచనమ్మ గారు గది బయట నిలబడి కనిపించారు. దాంతో అక్కడే ఆగిపోయాడు సూర్య. ప్రతీకారంతో నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడే నేను ఆపుండాల్సింది సూర్య. నేను అలా ఆపుంటే ఒకసారి యాక్సిడెంట్, మరోసారి ఈ ప్రమాదం జరుగుండేదే కాదు. ఐ లవ్ యూ అని తారా చెప్పిన తర్వాత తన బస్ వెనుకాల బైక్ మీద వెళ్తూ తనకి లవ్ యూ టు చెప్పిన మరుక్షణం పక్కగా ఒక లారీ ఢీకొట్టింది. దూరంగా ఎగిరిపడిన సూర్య అదృష్టవశాత్తు పొలానికి పక్కగా ఉన్న గడ్డివాములో పడేసరికి ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కానీ ఆ లారీ ఢీకొట్టడంతో తలకి గాయమై స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు సూర్య వెనుక శివ పంపించిన మనుషులుండటంతో అతన్ని కాపాడి తీసుకెళ్లారు. ఆ ప్రమాదం నుంచి కోలుకుని మళ్ళీ తారా డీటెయిల్స్ పూర్తిగా కనుక్కొని 6 నెలల తర్వాత వైజాగ్లో అడుగుపెట్టాడు. ఆ సంఘటన గుర్తు చేసుకుంటూ అక్కడే సోఫాలో కూర్చున్నాడు సూర్య. తారాతో తన పరిచయం, తనని ఇబ్బంది పెట్టిన క్షణాలు, తన ప్రేమ, తనతో ముడిపడిన బంధం ఒక్కొక్కటిగా గుర్తొస్తుంటే మనసంతా బాధతో నిండిపోయింది. భయపడే తన కళ్ళంటే ఇష్టం, కోపంతో ముడుచుకునే తన పెదవులంటే ఇష్టం. ఇలా ఒక్కొక్కటిగా తనలో అన్నీ అతనికి ఇష్టంగా మార్చేసింది. అక్కడికి వెళ్తే తారని చూడకుండా రాలేనన్న విషయం అతనికి కూడా తెలుసు. మనసు తనని చూడాలని ఆరాటపడుతుంది. కానీ తనకి పెళ్ళైందన్న విషయం అతన్ని ఆపేస్తుంటే ఎటూ తోల్చుకోలేక సతమతమవుతున్నాడు.
సులోచన గారు అతని పక్కకి వచ్చి కూర్చుని చేయి పట్టుకున్నారు. వద్దురా, నీకు కూడా ఏమైనా అయితే తట్టుకునే శక్తి నాకు లేదు, నువ్వు వెళ్ళొద్దు అంటూ ఆవిడ ఏడుస్తూ చెప్పడంతో సూర్య బాధగా ఆమెని గుండెలకి హత్తుకున్నాడు. ఏడవకమ్మా, సరే నేనిప్పుడు వెళ్ళను, కానీ అక్కను చంపిన వాళ్ళు ఒకడు మిగిలిపోయాడు, వాడిని మాత్రం ఎప్పటికైనా చంపకుండా వదలను. అమ్మా, వాడిక్కడే ఉంటే ఇదే ఆలోచిస్తూ ఉంటాడు, మనకి చెప్పకుండా వెళ్ళినా వెళ్ళిపోతాడు. నువ్వెలాగో కేరళకి వెళ్తున్నావు కదా, వాణ్ణి కూడా తీసుకుని వెళ్ళు. ఏం మాట్లాడుతున్నావు నందు? నేను వెళ్ళడం ఎలా కుదురుతుంది? ఇక్కడ పనులన్నీ చూసుకోవాలి కదా. అవన్నీ శివ మన వాళ్ళు చూసుకుంటారు, నువ్వు అమ్మతో వెళ్ళిరా, నీకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది అని నందిని చెప్పేసరికి విసుగ్గా మొహం తిప్పుకున్నాడు సూర్య. ఏరా, నాతో రావడం నీకు ఇష్టం లేదా అని సులోచన గారు అడిగేసరికి నాకిక్కడ చాలా పనులున్నాయమ్మా అని చెప్పాడు. అవన్నీ శివ చూసుకుంటాడు లేరా, నేను గమనిస్తూనే ఉన్నాను. ఈ మధ్య ఏదో పోగొట్టుకున్న వాళ్ళ మూడీగా ఉంటున్నావు. ప్లేస్ మారితే మనసుకు ప్రశాంతత దొరుకుతుంది. అది కాదమ్మా, ఇంకేం మాట్లాడొద్దు, మనం వెళ్తున్నాం అంతే, వెళ్ళిరా సూర్య అని నందిని కూడా చెప్పేసరికి కాదనలేక సరే అన్నాడు. నందిని హమ్మయ్య అనుకుంటుంది. ఇక కట్ చేస్తే, నో డాడ్, నేను అలా వదిలేయలేను. అరే, చెప్పేది వినిపించుకోరేంటి? మనం మనుషులం కదా, కొంచెమైనా మానవత్వం ఉండాలి కదా. మీరెన్ని చెప్పినా నేను దానికి ఒప్పుకోను అంటూనే రోడ్డు మీద నడుస్తూ ఫోన్ మాట్లాడుతున్న మైత్రి ఎదురుగా వస్తున్న వెహికల్ చూసుకోలేదు. అది దగ్గరికి వచ్చేసరికి గట్టిగా అరుస్తూ కళ్ళు మూసుకుంది. మరుక్షణం ఎవరో తనని పక్కకి లాగారు. మెల్లగా కళ్ళు తెరిచి చూసింది తనకి ఎదురుగా సూర్య కనిపించేసరికి మొహంలో నవ్వు విరిసింది. ఏంటండి, నేనెప్పుడు ప్రమాదంలో ఉన్నా మీరే వచ్చి సేవ్ చేస్తారు. ఎప్పుడు ప్రమాదంలో పడడమేనా నీ పని? రోడ్డు మీద ఫోన్ మాట్లాడడం ఏంటి, బుద్ధి లేదా? ఫోన్లో కూడా మా డాడీ అదే తిడుతున్నారు, బుద్ధి లేదా అని. మీరే చెప్పండి, ఒక మనిషికి హెల్ప్ చేయడం తప్ప కాదు కదా. మా డాడీ ఎందుకు ఒప్పుకోవటం లేదు? ఆయన ఎప్పుడూ అంతే, పుట్టినరోజు గ్రాండ్గా చేయొద్దు అంటే వినడు, దాని బదులు అనాథలకి భోజనం పెడితే పుణ్యం కదండి. అంటే నాది హెల్పింగ్ నేచర్ అనుకోండి. మొన్నటికి మొన్న మా రిలేటివ్స్ పెళ్ళికని వెళ్తే, హే యాపు, కనిపించిన వాళ్ళకంతా ఇలా సోది చెప్తూ కూర్చుంటున్నావు, నీకు పని లేదేమో, నాకు చాలా పనుంది, ఇప్పుడైనా జాగ్రత్తగా పో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్య. మైత్రి తనలో తనే నవ్వుకుంటూ సూర్య కనుమరుగయ్యే వరకు అతన్నే చూస్తూ ఉంది. నీదో ఏదో మాయుందబ్బాయి, మొదటిసారి చూడగానే నచ్చేశావు. లవ్ చేసిన అమ్మాయి హ్యాండ్ ఇచ్చినా తన గురించి తప్పుగా మాట్లాడితే నా చెప్ప పగలగొట్టావు. అక్కడే అర్థమవుతుంది నువ్వు ప్రేమిస్తే ఎలా ఉంటుందో. ఆ ప్రేమ నా సొంతమైతే, అయ్య బాబోయ్, మైత్రికి సిగ్గొచ్చేస్తుంది. కానీ ఇలా సిగ్గుపడుతూ కూర్చుంటే పని జరగదు కదా. జాగ్రత్తగా విని లైన్లో పెట్టుకోవాలి. నాకు కాబోయేవన్నీ నేనే వెతుక్కుంటానని డాడీతో చెప్పాను కదా. ముందు సూర్యని ఒప్పించి తీసుకువెళ్ళి నాన్న ముందు నిలబెట్టాలి. దెబ్బకి నా సెలెక్షన్ చూసి షాక్ అయి షేక్ అవుతాడు నాన్న. మా ఇద్దరి జంట అంత ముద్దుగా ఉంటుంది కదా మరి. తనలో తనే మురిసిపోతూ తన కార్ దగ్గరికి పరిగెత్తింది. ఇక కట్ చేస్తే ట్రైన్ టికెట్స్ రెడీ అంటూ విఠల్ వచ్చాడు. లగేజ్ కూడా రెడీ అంటూ నందిని రావటంతో సూర్య ఇద్దరి వైపు కోపంగా చూశాడు. నన్నెప్పుడెప్పుడు పంపించేద్దామని చూస్తున్నారు కదా. అది కాదు సూర్య, నీ మంచి కోసమే కదా చెప్పేది. సరేలే, వెళ్తాను. ఇంతకీ అమ్మిక్కడా? 10 or 15 days వరకు మీరు రారు కదా, అందుకే ఒకసారి ఆశ్రమానికి వెళ్ళొస్తానని వెళ్ళింది. వచ్చేస్తూ ఉంటుంది సూర్య. ఓకే అంటూ సూర్య బయటికి రాబోతూ విఠల్ వైపు చూశాడు. విఠల్, ఒకసారి తార ఎలా ఉందో చూసిరా. ఇప్పుడెందుకురా? అయినా ఇంకా తన గురించి ఆలోచిస్తున్నావా? ఆలోచించకుండా ఎలా ఉండమంటావు నందు? తన మానాన్న తనుంటే తన లైఫ్లోకి బలవంతంగా ప్రవేశించింది నేను. ప్రేమ అని ఆశలు కల్పించి చివరికి తనని శూన్యంలోకి నెట్టేశాను. ఆ గిల్టీ ఫీలింగ్ నాకెప్పటికీ ఉండిపోతుంది. కనీసం తను ఎలా ఉంది అన్న విషయమైనా తెలుసుకోవాలి, లేదంటే ఎక్కడున్నా నేను ప్రశాంతంగా ఉండలేను. ప్లీజ్ విఠల్, నువ్వు తన దగ్గరికి వెళ్ళొద్దు, దూరం నుంచి వాచ్ చేయి. సరే సూర్య, నేను వెళ్తాను. తను డిస్టర్బ్ చేయకుండా వీలైతే తన ఫొటోస్ తీయడానికి ట్రై చేస్తాను, సరేనా? థ్యాంక్ యూ విఠల్ అంటూ బయటకు వెళ్ళిపోయాడు సూర్య. నందిని కోపంగా విఠల్ వైపు చూసింది. ఏంట్రా, అక్కడికి వెళ్తానని మాటిచ్చేస్తున్నావు, అవసరమా ఇప్పుడు? చూడందు, ఆ రోజు నువ్వు చేసిన దానికే నాకు పిచ్చ కోపంగా ఉంది. పాపం తనేం చేసింది చెప్పు? సూర్యని చంపాలని చూసింది, అది తప్పు కాదా?
అది తన నిస్సహాయతనందు. పెళ్లిలో ఏం జరిగిందో నీకు చెప్పాను కదా. తారాను తీసుకొచ్చి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టారు. పెళ్లి తంతు జరుగుతూ ఉండగానే విఠల్ బయటికి వచ్చి నందినికి ఫోన్ చేసి తను వచ్చేయమని చెప్పడంతో బాధగా తారను చూస్తూనే బయటికి నడిచాడు. గట్టి మేళం వినిపించేసరికి పెళ్లి జరిగిపోయింది అనుకుని ముందుకు అడుగేసిన విఠల్ అంతలోనే ఆ సౌండ్ ఆగిపోవటంతో ఏమై ఉంటుందా అని లోపలికి వచ్చాడు. తాలిబొట్టు పెళ్లి కొడుకు చేతికిచ్చి మాంగళ్యం తందున అని పంతులు మంత్రాలు చదువుతుంటే పెళ్లి కొడుకు లేచి నిలబడి తాళిని అందరికీ చూపిస్తూ తన మెడలో కట్టడానికి ముందుకు వంగాడు. ఏ ఆటంకం లేకుండా పెళ్లి జరిగిపోతుంది అని భరత్ సుధాకర్ సంతోషంగా చూస్తున్నారు. కానీ అతను తాళి కట్టే సమయానికి తార చేతిని అడ్డుపెట్టుకుని అడ్డుకుంది. దాంతో మేళాలు ఆపి అందరూ తననే చూస్తుంటే భరత్ కోపంగా ఏం చేస్తున్నావు తారా అని అడుగుతుంటే, ఒక్క నిమిషం బాబాయ్, నాకు డౌట్ ఉంది. పంతులు గారు సమాధానం చెప్తే నేను ఈ తాళి కట్టించుకుంటాను. తారా, మీరు ఆగండి బాబు. పెళ్లి బంధంలోకి అడుగుపెట్టే ఆడపిల్లకి 100 రకాల అనుమానాలు ఉండటం కరెక్టే, అడగనివ్వండి. ముహూర్తం టైం అయిపోతుంది కదా పంతులు గారు. పర్లేదు బాబు, ఇక్కడి నుంచి మరో 10 నిమిషాల వరకు మంచి ముహూర్తమే ఉంది, నువ్వు అడగమ్మా అని ఆయన తారా వైపు చూసేసరికి భరత్ టెన్షన్ పడుతుంటే పెళ్ళికి వచ్చిన బంధువులంతా ఉత్కంఠగా చూస్తున్నారు. రెండో పెళ్లి చేసుకునే అమ్మాయి మొదటి భర్త కట్టిన తాళిని ఉంచేయాలా తీసేయాలా అని తార అడిగేసరికి బిత్తరపోయారు వాళ్ళంతా. ఏమంటున్నావమ్మా, నువ్వు అడిగిన ప్రశ్న నాకు అర్థం కాలేదు అని పంతులు గారు చెప్పేసరికి లోపల దాచుకున్న తన మెడలో తాళిని బయటకు తీస్తూ, ఇప్పుడు ఆ తాళి కట్టించుకోవాలి అంటే ఈ తాళి తీసేయాలా అని అడుగుతున్నాను అని తను చెప్పడంతో పెళ్లి కొడుకు షాక్ అయ్యి తాళి పడేసి దూరంగా జరిగితే పంతులు గారు అయోమయంగా చూస్తూ లేచి నిలబడ్డారు. పందిట్లో ఉన్న బంధువులు కూడా షాక్ అయి లేచి నిలబడి వింతగా తారానే చూస్తూ నిలబడ్డారు. భరత్ సుధాకర్ మాత్రం కోపంగా పిడికిలి బిగిస్తూ అవమానంగా ఫీల్ అవుతూ అలానే నిలబడిపోయారు. ముందుగా తేరుకున్న పంతులు గారు, ఏంటండి ఇది, ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయికి మళ్ళీ పెళ్ళేంటండి? మెడలో భర్త కట్టిన తాళి ఉండగా ఇంకో తాళిని తన మెడలో కట్టించాలని చూడడం ఎంతటి అపచారం. నేను అదే చెప్పాను పంతులు గారు, నాకు పెళ్ళైంది, భర్తతో కాపురం చేసుకుంటున్న నన్ను బలవంతంగా తీసుకువచ్చి బెదిరించి ఈ పెళ్లి చేయాలని చూస్తున్నారు మా బాబాయ్. నా పెళ్లి విషయం చెప్తే ఎవడో అనామకుణ్ణి పెళ్లి చేసుకుంటే మా పరువెంకాను మన వంశం ప్రతిష్ట అంటూ నన్ను కొట్టి పెళ్లికి ఒప్పించారు అని తారా చెప్పేసరికి పందిట్లో ఉన్న బంధువులు భరత్ సుధాకర్ల వైపు చూస్తుంటే తల కొట్టేసినట్టయింది వాళ్ళకి. తారా అంటూ కోపంగా తన దగ్గరికి వచ్చి చెంప మీద కొట్టాడు భరత్. ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? మనింటి పరువు మీదే దెబ్బ కొడతావా నిన్ను అంటూ తన గొంతు పట్టుకున్నాడు. మీరు మా జీవితం మీదే దెబ్బ కొట్టారు బాబాయ్. కనిపించని పరువు మీకు ముఖ్యమైతే నడిపించే జీవితం నాకు ముఖ్యం. నా భర్తని నా చేతులతోనే చంపడానికి ప్లాన్ చేశారని తెలిసినప్పుడు ఇంతకంటే ఎక్కువ బాధని అనుభవించాను. అన్నింటికి మించి అక్క విషయంలో మీరు చేసిన తప్పు అని తార కోపంగా వేలు చూపిస్తూ చెప్పేసరికి భరత్ భయంతో 2 అడుగులు వెనక్కి వేశాడు. అది తెలిసిన తర్వాత కూడా నేను భయపడుతూ మీరు చెప్పింది చేస్తాను అని మాత్రం అనుకోకండి. ఈ పరువు కోసమే కదా కన్న కూతురు విషయంలో ఇంత దారుణానికి పడికట్టారు. అందుకే ఆ పరువునే మీకు దూరం చేస్తున్నాను. ఏంటండి ఇది అని పెళ్లి కొడుకు అడగటంతో ఏం చెప్పాలో తెలియక సతమతమవుతున్నారు అన్నదమ్ములిద్దరూ. తారా వాళ్ళ వైపు తిరుగుతూ, క్షమించండి, నాకు ఆల్రెడీ పెళ్ళయింది. వాళ్ళ పరువు పోతుందని భయపడి నన్ను భయపెట్టి ఈ పెళ్లికి ఒప్పించారు. పంతులు గారే చెప్పారు కదా పెళ్ళైన అమ్మాయి మెడలో తాళి కట్టడం తప్పని. మీరిక బయలుదేరండి అంటూ తార అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోయింది. పెళ్లి కొడుకు తరపు వాళ్ళు సుధాకర్ని భరత్ని నానా మాటలు అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. విఠల్ చెప్పేది వింటూ మౌనంగా ఉండిపోయింది నందిని. అరే, మన సూర్య కట్టిన తాళిని బయటపెట్టి ఆ పెళ్లిని ఆపేసింది తార. ఆ తర్వాత విఠల్, ఇక చాలు, ఇవన్నీ మాట్లాడుకుంటూ కూర్చున్నంత మాత్రాన జరిగింది మాసిపోదు కదా. తార విషయంలో నేను కాస్త దుసురుగానే ప్రవర్తించాను, కానీ అదంతా సూర్య మంచి కోసమే. ఇన్ని రోజులు వాడు బ్రతుకుతాడా లేదా అని ఎంత మదనపడ్డానో మర్చిపోయావా? నేనిది కావాలని చేయలేదు. ఇది నువ్వు అర్థం చేసుకుంటే మంచిది. ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఆ రోజు తర్వాత తార ఏమైందో మనకి తెలియలేదు. సూర్యని తీసుకొని మనం ఇక్కడికి వచ్చేసాం. నాకు తెలిసి వాళ్ళు తనని మళ్ళీ బెదిరించి పెళ్లి చేసేసి ఉంటారు. అంతమందిలో పరువు పోయింది కదా, అందుకే తారని దూరంగా తీసుకువెళ్ళి పెళ్లి చేసి ఉండొచ్చు. సూర్య కోసమైనా ఏ విషయం అనేది మనం తెలుసుకోవాలి. నువ్వు వెళ్ళు, తార ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నించు.
ఓకే. ఆ ఊరికి వెళ్తే ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలియొచ్చు. సూర్య వెళ్ళిన తర్వాత నేను వెళ్తాను. సరే పద. వాడు బయట వెయిట్ చేస్తున్నాడు. ఇద్దరూ బయటికి వచ్చి సూర్య పక్కనే నిలబడ్డారు. ఇంతసేపేంట్రా అని సూర్య అడిగేసరికి ఏం లేదని చెప్పి సులోచన గారు రావటంతో సూర్యని ఆవిడని తీసుకుని రైల్వే స్టేషన్ దగ్గరికి బయలుదేరారు. కేరళ అందమైన ప్రకృతి ఒడిలో ఒదిగినట్టున్న పచ్చని చెట్ల మధ్య అంతే అందంగా తీర్చిదిద్దిన అందమైన లోగిల్లోకి అడుగు పెట్టగానే నిజంగానే సూర్య మనసు ప్రశాంతంగా మారింది. ఇంటి చుట్టూ ఉన్న చెట్లు, ఇంటి వెనుక ఉన్న బావి ఏదో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టుగా ఉంది సూర్యకి. పాతకాలం నాటి ఇల్లు అయినా ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇంటి చుట్టూ తిరుగుతూ వెనుకగా ఉన్న బావి దగ్గర కూర్చున్నాడు. సులోచన గారు లగేజ్ సర్దించి సూర్య కోసం టీ తీసుకొని వస్తూ బావి దగ్గర కూర్చున్న అతన్ని చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చారు. ఏరా, నచ్చిందా అంటూ కప్ అతని చేతికిచ్చారు. చాలా బాగుందమ్మా. ఇంత ప్రశాంతమైన ప్లేస్ని నేనెప్పుడూ చూడలేదు. అన్నింటికన్నా ఈ బావి చాలా చాలా నచ్చింది. ధరణికి కూడా ఈ బావి అంటే చాలా ఇష్టం రా. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఈ బావి దగ్గరే ఎక్కువ సమయం గడిపేది. అందుకేనేమో ఇంత త్వరగా ఈ ప్లేస్ నాకు దగ్గరైంది అని సూర్య అనేసరికి అతని వైపు చూశారు సులోచన గారు. సూర్య, ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటమ్మా, ఈ మధ్య నువ్వు అదోలా ఉంటున్నావు, ఏమైందిరా? సూర్య మౌనంగా ఉండేసరికి ఆవిడ నవ్వుతూ సూర్య తల నిమిరాడు. చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొన్నావు. ఏ రోజు నేను ఇలా చూడలేదురా. మీ అక్క ఉండుంటే నీ బాధకి కారణం నువ్వు చెప్పకుండానే తెలుసుకునేది. నాలా నిన్ను అడిగి బాధ పెట్టేది కాదేమో. అదేం లేదమ్మా, నేను బాగానే ఉన్నాను. బాగున్నావని నీ నోరు చెప్తుంది, కానీ నీ బాధ నీ కళ్ళు తెలియజేస్తున్నాయి. సరే, నీకు చెప్పాలనిపిస్తేనే చెప్పు. అడిగి నిన్ను ఇబ్బంది పెట్టను. రెడీ అయిరా, అలా బయటికి వెళ్ళొద్దాం. సరే అమ్మా అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు సూర్య. సులోచన గారు ఆలోచిస్తున్నారు. ఏమైంది వీడికి? అంత బాధపడే విషయం ఏమై ఉంటుంది? ఇక కట్ చేస్తే బేబీ అని కోపంగా అరుస్తూ గదిలోకి వచ్చాడు భరద్వాజ్. బెడ్ మీద పడుకొని ఫోన్ చూస్తున్న మైత్రి కంగారుగా లేచి కూర్చుంది. వాట్ డాడ్, ఎందుకు అలా అరుస్తున్నారు? నీకేం చెప్పాను, ఏం చేశావు? హెల్ప్ చేయడం తప్పు కాదు, కానీ లేనిపోని తలనొప్పిలు తెచ్చి నా నెత్తిన పెట్టడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏమైంది డాడ్? మా స్టేషన్ ఎస్ఐ కూతురి దొంగ పెళ్ళికి సైన్ చేశావంట. ఓ అదా, అది దొంగ పెళ్ళి కాదు. అంటే వాళ్ళిద్దరూ మేజర్స్ డాడ్. లవ్ చేసుకున్నారు. ఇంట్లో ఒప్పుకోలేదని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటుంటే ఏదో నా వంతు సాయం నేను చేశాను. ఇదే ఇదే తగ్గించుకోమనేది. అందరి విషయాల్లో తలదూర్చడం అవసరమా నీకు? ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేశావంటే ఇంట్లోనే లాక్ చేసి పడేస్తాను. ఏమనుకున్నావు? ఏమైందండి అంటూ అక్కడికొచ్చింది ఆయన భార్య. ఏం లేదమ్మా, ఉదయాన్నే డాడీకి బీపీ టాబ్లెట్స్ ఇవ్వలేదా? అయ్యో మర్చిపోయానే. అందుకే బీపీ ఎక్కువై అరుస్తున్నాడు. ముందు టాబ్లెట్స్ వేయి అంటూ లేచి బయటికి నడిచింది తను. మళ్ళీ ఎక్కడికి అంటూ ఆయన అరవటంతో హాస్పిటల్కి అని చెప్పి తను వెళ్ళిపోవటంతో కోపంగా చూస్తూ నిలబడ్డాడు. టాబ్లెట్స్ వాటర్ పట్టుకుని వచ్చిన తన భార్య చేతిలో ట్రే తీసుకుని విసిరేసి, ఇదేమైనా దేశ సేవకురాలనుకుంటుందా? రోజుకో గొడవ తెచ్చి నా నెత్తి మీద పెడుతుంది. నువ్వైనా దానికి చెప్పొచ్చు కదా. మీ తండ్రి కూతుర్ల గొడవలో నేను తలదూర్చను బాబు. మళ్ళీ ఇద్దరూ కలిసిపోతారు. నేను ఒక్కదాన్నవుతాను. నన్ను వదిలేయండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆవిడ. భరద్వాజ అనుకుంటూ కారు తీసుకొని ఆఫీస్కి బయలుదేరాడు. అంతలోనే ఆయన ఫోన్కి మెసేజెస్ రావటంతో ఏంటా అని ఓపెన్ చేసి చూశాడు. అంతే, కార్ బ్రేక్ పడింది. రోడ్డు మీద సూర్య మైత్రి కలిసిన ఫొటోస్ చూస్తూ కోపంతో పిడికిలి బిగించాడు. వెంటనే ఆ నంబర్కి కాల్ చేశాడు. ఈ ఫొటోస్ ఎప్పుడు తీసావు? మొన్న సార్. మీకు వెంటనే పంపిద్దామనుకున్నాను, కానీ కుదరలేదు. అమ్మాయి గారిని హాస్పిటల్లో జాయిన్ చేసింది కూడా అతని. పేరు సూర్య. ఓకే ఓకే, అతని డీటెయిల్స్ నాకు తెలుసు, కానీ వీడు అమ్మాయిని రోజూ కలుస్తున్నాడా? లేదు సార్, కానీ అంతకుముందు ఒకసారి రోడ్డు మీద కూడా అమ్మాయి గారే వెళ్ళి ఆ అబ్బాయిని పలకరించారు. అతను మాత్రం ఏం మాట్లాడలేదు. బట్ మొన్న నేను చూసేసరికి అమ్మాయి గారిని పట్టుకొని కనిపించాడు. అందుకే ఎందుకైనా మంచిదని మీకు విషయం చెప్పేశాను. సరే, నేను చూసుకుంటాను అంటూ ఫోన్ కట్ చేశాడు భరద్వాజ్. సూర్య, నువ్వు కావాలని నా కూతురు వెంట పడుతున్నావా, లేదంటే ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిందా? ఆలోచిస్తూనే సూర్య నెంబర్కి కాల్ చేశాడు. అప్పుడే రెడీ అయి బయటికి వస్తున్న సూర్య భరద్వాజ్ నంబర్ చూసి డోర్ లాక్ చేసి ఫోన్ లిఫ్ట్ చేశాడు. చెప్పండి సార్.
ఎక్కడున్నావు సూర్య? నేను మా అమ్మతో కేరళకి వచ్చాను సార్. ఒక 10 డేస్ ఇక్కడే ఉంటాను. కేరళకి వెళ్ళావా? మరిక్కడ పనులు? అన్నీ అరేంజ్ చేసే వచ్చాను. శివ చూసుకుంటాడు. మీరు టెన్షన్ పడకండి. ఓకే. ఇంతకీ నీ హెల్త్ ఎలా ఉంది? ఫైన్ సార్. సూర్య, నువ్వు ఫ్రీగా అలా తిరగటం సేఫ్ కాదు. మొన్ననేగా అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావు. మళ్ళీ ఎందుకు వెళ్ళావు? ప్రమాదాలు నాకేం కొత్త కాదు సార్. నేను చూసుకుంటాను. ఓకే. సూర్య, మొన్న రోడ్డు మీద నిన్నొక అమ్మాయితో చూశాను. ఎవరు తను అని భరద్వాజ్ అడిగేసరికి సూర్య తనలో తనే నవ్వుకుంటాడు. నా కూతురుతో ఎందుకున్నావని అడగలేక రివర్స్లో అడుగుతున్నారా అని మనసులో అనుకుంటాడు సూర్య. ఎనీ పర్సనల్? నో సార్. తానెవరో కూడా నాకు తెలీదు. మొన్నొకసారి నా బండి కింద పడితే హాస్పిటల్లో జాయిన్ చేశాను. మళ్ళీ ఒకసారి రోడ్డు మీద ఫోన్ మాట్లాడుతూ వేరే బండి కింద పడబోతుంటే కాపాడాను, అంతే. ఆర్ యు షూర్? నిజంగానే తనెవరో నీకు తెలీదా? తన పేరు కూడా నాకు తెలీదు సార్. ఎందుకు ఇలా అడుగుతున్నారు? ఆ అమ్మాయి మీ బంధువా అని సూర్య అడిగేసరికి తడబడుతూ నో నో, ఏదో క్యాజువల్గా అడిగాను. ఓకే సూర్య, ఉంటాను అంటూ ఫోన్ కట్ చేశాడు. ఈ ఫాదర్లకి కూతురు మీద ఎంత ప్రేమ ఉంటుందో అంత నమ్మకం ఎందుకుండదో అనుకుంటూ డోర్ తీసి బయటికి వచ్చారు. అప్పటికే సులోచన గారు సూర్య కోసం ఎదురు చూస్తున్నారు. ఎంతసేపు రా? సారీ మా, వెళ్దాం పద అంటూ ఆవిడతో పాటే బయటికి నడిచాడు. కారులో కాకుండా కాలినడకన అలా నడుచుకుంటూ వెళ్ళటం ఇంకా నచ్చింది సూర్యకి. సులోచన గారితో మాట్లాడుతూ ముందుకు వెళ్తున్న అతనికి ఒక అమ్మాయి కంగారుగా వెళ్తూ డాష్ ఇవ్వడంతో ఇద్దరూ తూలిపడ్డారు. కానీ సూర్య నిలదొక్కుని పడిపోతున్న ఆ అమ్మాయి చేయి పట్టుకున్నాడు. తనని సరిగ్గా నిలబెట్టి ఎందుకంత కంగారు అంటూ తన వైపు చూశాడు. బూర్ఖాలో ఉండటంతో తన మొహం కనిపించటం లేదు. కానీ తన కళ్ళల్లో ఏదో భయం, అంతకు మించిన ఆశ్చర్యం తొణికిసలాడుతుంటే తననే చూస్తూ నిలబడ్డాడు. మాఫ్ కన్నా అంటూ తను కంగారుగా వెళ్ళిపోయింది. సూర్య అలానే చూస్తూ ఉండటంతో అతన్ని కదిలించారు సులోచన గారు. ఏంట్రా? సంథింగ్ అమ్మా. తనెందుకో ఎవరికో భయపడుతున్నట్టుంది. అవునా? ఎవరై ఉంటారు? సరేలే, లేట్ అవుతుంది, వెళ్దాం పదా అంటూ అతని చేయి పట్టుకుని తీసుకెళ్ళిపోయారు. ఊర్లో బంధువులని కలిసి మాట్లాడుతున్నారు సులోచన గారు. సూర్యకి వాళ్ళ భాష అర్థం కాక పక్కకొచ్చేశాడు. చుట్టూ చూస్తూ ఉన్న అతనికి దూరంగా చెట్ల చాటున ఏదో చప్పుడవటంతో కొద్దిగా ముందుకు వెళ్ళి చూశాడు. ఎవరో ఇద్దరు లవర్స్ ముచ్చట్లాడుతుంటూ సూర్యని చూడగానే అక్కడి నుంచి పారిపోయారు. సూర్య నవ్వుకుంటూ అక్కడే ఒక రాయి మీద సెటిల్ అయ్యాడు. ఎందుకో ఒక్కసారిగా తార జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. తనని పొందాలని చేసిన ప్రయత్నాలు, తన అమాయకత్వంతో దగ్గరైన క్షణాలు గుర్తొస్తుంటే సూర్య మనసుని ఎవరో మెలిపెట్టినట్టుగా అయిపోతుంది. ఆ తర్వాత తనని కలవాలనుకున్నది నిజమే అయినా ముందుగా అతను చేసిన తప్పే గుర్తొస్తుంది. తన జీవితంలోకి వెళ్ళి తప్పు చేశానా అన్న బాధ మరో పక్క వేధిస్తుంది. తార పెళ్లి జరిగిందని తెలియగానే అతని లైఫ్ అంతా శూన్యంగా కనిపించింది. సారీ నెమలి, నీ లైఫ్లో నేను ఒక రిమార్క్లా మిగిలిపోయాను. అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నావో తెలియడం లేదు. ధైర్యం చేసి నీ ఎదురుగా రాలేకపోతున్నాను. మనసులోనే బాధపడుతూ తారా గురించి ఆలోచిస్తున్న అతనికి ఎవరో తనని వాచ్ చేస్తున్నట్టుగా అనిపించడంతో చుట్టూ చూశాడు. దూరంగా ఉన్న చెట్టు చాటు నుంచి 2 కళ్ళు తననే గమనిస్తూ కనిపించేసరికి లేచి అటువైపు నడిచాడు. అది గమనించిన ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోతుంటే ఆశ్చర్యంగా చూశాడు సూర్య. నేను ఇందాక చూసిన అమ్మాయిలా ఉంది, ఎందుకు చాటుగా నన్ను వాచ్ చేస్తుంది అనుకుంటూ అక్కడే నిలబడ్డాడు. ఇంతలో సులోచన గారు సూర్య అని పిలవటంతో వెనక్కి వెళ్ళిపోయాడు. మా, వెళ్దామా? సరేరా అంటూ వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు. సూర్య ఆలోచనలో ఉండటం గమనించి చేయి పట్టుకుంది ఆవిడ. ఏమైందిరా అలా ఉన్నావు? అదేమ్మా, ఇందాక నాకు డాష్ ఇచ్చింది కదా. ఎవరు? ఆ బుర్కా అమ్మాయా? తనే. చాటుగా నన్ను అబ్జర్వ్ చేస్తూ కనిపించింది. ఏంటో అడుగుదామని దగ్గరికి వెళ్తుంటే పారిపోయింది. ఎందుకా అని. ఏముంది, నువ్వు నచ్చేసింటావు, అందుకే చాటుగా సైట్ కొడుతుందేమో. మా, తప్పేముందిరా? నీకు ఓకే అయితే చెప్పు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంబంధం మాట్లాడిస్తాను. ఊరుకోమ్మా, తన మొహమే చూడలేదు, పెళ్లి చేస్తుందంట. సాయబుల అమ్మాయిల మొహం భర్తకి తప్ప ఎవ్వరికి చూపించర్రా. ఇప్పుడు ఆ అమ్మాయి మొహం చూడ్డానికి పెళ్లి చేసుకోమంటావా ఏంటి? పెళ్లి చేసుకోవా ఏంటి? ఒకసారి అయింది చాలు, మళ్ళీ మళ్ళీ అంటే నా వల్ల కాదు అంటూ ముందుకు వెళ్ళిపోయాడు సూర్య. సులోచన గారు మాత్రం నోరెళ్ళబెట్టి అక్కడే ఆగిపోయారు. ఆవిడ రాకపోవటం గమనించి వెనక్కి తిరిగాడు సూర్య. మా, ఏంటి అక్కడే ఆగిపోయావు? ఏరా, పెళ్లి చేసుకున్నావా? నాకు చెప్పలేదేంట్రా?
ఎవరా అమ్మాయి అని ఆవిడ అడిగేసరికి నోరు జారాడని అర్థమై తల పట్టుకున్నాడు సూర్య. అదేం లేదమ్మా, సరదాగా అన్నాను. అంతేనా? లేదంటే నా దగ్గర ఏదైనా దాస్తున్నావా? నీ దగ్గర దాచేదేముందమ్మా, పద చీకటి పడుతుంది అంటూ ఆవిడ చేయి పట్టుకుని తీసుకువెళ్తున్నాడు. సులోచన గారితో మాట్లాడుతూ నడుస్తున్న అతనికి మళ్ళీ ఆ బురకా అమ్మాయి కనిపించటంతో అక్కడే ఆగి తన వైపు చూశాడు. ఏంట్రా ఆగావు అంటూ సూర్య చూపు ఆగిన చోట చూసిన ఆవిడకి ఆ అమ్మాయి కనిపించింది. నువ్వు చెప్పింది నిజమేరా? తను నిన్నెందుకు ఫాలో అవుతుంది? తెలీదమ్మా, కానీ తన కళ్ళు చూస్తే నాతో ఏదో చెప్పాలనుకుంటున్నట్టుగా ఉంది. అవునా, వెళ్ళి అడిగిరా అని ఆవిడ చెప్పేసరికి సరే అంటూ తలూపి తన దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. మీరు నాతో ఏదైనా మాట్లాడాలా అని అడిగేసరికి ఏదో చెప్పబోతూ అంతలోనే ఎటో చూస్తూ అక్కడి నుంచి పారిపోయింది. తన వైపు వింతగా చూస్తూ నిలబడ్డాడు సూర్య. అది గమనించిన సులోచన గారు సూర్య దగ్గరికి వచ్చారు. ఏమైందిరా? మళ్ళీ పారిపోయింది. అవునా, ఏమైందా పిల్లకి? తెలీదమ్మా, కానీ ఏదో కష్టంలో ఉన్నట్టుంది. నాతో ఏదో చెప్పాలనుకుంటుంది, కానీ అంతలోనే భయపడుతుంది. ఎవరినైనా చూసి భయపడుతుందా అనుకుంటూ చుట్టూ చూశాడు. కానీ అక్కడ సూర్యకి ఎవరూ కనిపించలేదు. ఎవరూ లేరురా. లేదమ్మా, తనెవరినో చూసి భయపడుతుంది, అందుకే నాతో మాట్లాడలేకపోతుంది. అప్పుడే అటుగా వెళ్తున్న ఒక పెద్ద ఆయన సులోచన గారిని పలకరించి ఇక్కడేం చేస్తున్నారు అని అడిగాడు. సులోచన గారు ఆ అమ్మాయి గురించి చెప్పడంతో ఆయనకి తనెవరో తెలీదని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయనకి తెలీదంటరా. సరేలే, మళ్ళీ కనిపించినప్పుడు మాట్లాడదు కానీ పద, చీకటి పడుతుంది అంటూ సూర్యని అక్కడి నుంచి తీసుకెళ్తున్నారు. కొంచెం దూరం వెళ్ళేసరికి ఎవరో నలుగురు మనుషులు ఎవరినో వెతుకుతూ కనిపించారు. సూర్య వాళ్ళని చూడగానే ఆంధ్ర వాళ్ళని, రౌడీలని కనిపెట్టేశాడు. వాళ్ళ వైపు వెళ్ళబోతుంటే సులోచన గారు ఆపేశారు. ఎక్కడికి? వీళ్ళు ఆ అమ్మాయినే వెతుకుతున్నారేమో అని నా డౌట్. అయితే ఇప్పుడు వెళ్ళి వాళ్ళని కొడతావా? ఇక్కడ నీ రౌడీజం చూపించావంటే ఊరుకోను, పద. అది కాదమ్మా, వద్దని చెప్పానా, పద అంటూ సూర్యని లాక్కెళ్ళిపోయారు. ఇక కట్ చేస్తే తారా కాలేజ్ దగ్గరికి వచ్చి తన ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు విఠల్. సాయంత్రం కాలేజ్ అయిపోవడంతో అందరూ బయటికి వస్తుంటే తన ఫ్రెండ్స్ని గుర్తించి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. హాయ్, నా పేరు విఠల్. మీరు తారా ఫ్రెండ్సే కదా? అవును. ఇంతకీ మీరెవరు? నేను సూర్య ఫ్రెండ్ని. తారా ఎక్కడుందో మీకేమైనా తెలిసేమో అని. ప్లీజ్, తన గురించి మీకేమైనా తెలిస్తే చెప్పండి అని విఠల్ అడిగేసరికి అందరూ డల్గా మొహం మార్చుకున్నారు. ఏమైంది? తను బాగానే ఉంది కదా? అసలుంటే కదా బాగుండడానికి. ఏమంటున్నారో నాకు అర్థం కాలేదండి. తారా చనిపోయిందండి అని వాళ్ళు చెప్పగానే షాక్ అయ్యారు విఠల్. వాట్? ఏం మాట్లాడుతున్నారండి? చనిపోవడం ఏంటి? తన పెళ్ళని వాళ్ళ బాబాయ్ తీసుకెళ్లారంట. ఆ తర్వాత ఏమైందో తెలీదు. తను యాక్సిడెంట్లో చనిపోయిందని మా ప్రిన్సిపల్ గారు చెప్పారు. మేము వాళ్ళ ఊరికి వెళ్దామనుకున్నాం, కానీ వాళ్ళ బాబాయ్ ఎవరిని రావద్దని చెప్పారంట. అందుకే వెళ్ళలేకపోయాం. విఠల్ షాక్తో అలానే ఉండిపోయాడు. వెళ్ళొస్తామండి అంటూ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో విఠల్ మనసు బాధతో నిండిపోయింది. పందిట్లో పరుగు తీసిందని వాళ్ళే చంపేసుంటారు. పాపం తారా. అసలు ఈ నందిని వల్లే అంతా. ఆ రోజు తను సూర్యుని కలవడానికి వచ్చినప్పుడే తను అర్థం చేసుకుని ఉంటే ఈరోజు తారాకి పరిస్థితి పట్టేది కాదు. విఠల్ ఆలోచిస్తూ ఉండగానే నందిని దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. కోపంగా ఫోన్ లిఫ్ట్ చేశాడు. విఠల్, వెళ్ళావా? తారా గురించి ఏమైనా తెలిసిందా? ఇంకేం తెలియాలే, నీ వల్లే అంతా. ఒక అమాయకురాల్ని పొట్టన పెట్టుకున్నావు. ఏమైందిరా అలా మాట్లాడుతున్నావు? ఇంకేం కావాలి? ముందు తారా గురించి చెప్పు. ఎక్కడుంది తను? ఎలా ఉంది? చచ్చి స్వర్గంలో ఉంది. వెళ్తావా? ఏం మాట్లాడుతున్నావురా? తారా చచ్చిపోయిందే అని విఠల్ చెప్పగానే చేతిలో ఫోన్ వదిలేసి సోఫాలో కూలబడింది తను. విఠల్ మాటలే చెవిలో మారుమ్రోగుతుంటే భయంగా ఫోన్ తీసుకుంది. ఏమంటున్నావు? నిజం. ఆ రోజు నువ్వు తిట్టి పంపించిన తర్వాత తనని చంపేశారు. అది యాక్సిడెంట్గా క్రియేట్ చేశారు. రేయ్, నిజం చెప్పరా? నేను కాదు, నువ్వే చెప్పాలి. ఇన్ని రోజులు తను ఎక్కడో చోట ఉందిలే అనుకుని నువ్వు చేసిన పని సూర్య దగ్గర దాచిపెట్టాను. కానీ తను లేదని తెలిసిన తర్వాత నేను సూర్యని మోసం చేయలేను నందు. సూర్యకి నిజం చెప్పడానికి నేను కేరళ వెళ్తున్నాను. నువ్వురా, వాడికి సంజాయిషి ఇవ్వాల్సింది నువ్వే అంటూ ఫోన్ కట్ చేశాడు. హలో విఠల్ అంటూ ఫోన్ కట్ అవ్వడంతో ఏడుస్తూ కూర్చుంది తను. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.